పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ సంయుక్తంగా మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలుపొందారని, అది జీర్ణించుకోలేని ఎర్రబెల్లి మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. తొర్రూరు మండలంలో కాంగ్రెస్ అసమ్మతి నాయకులకు కాసులు కురిపించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోవటి రాజకీయాలు నడిపారన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎర్రబెల్లికి లేదన్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతామన్నారు. 15 రోజుల ముందు వచ్చిన ఆయన ఒక ఆయన, ఎన్నికలు అయిపోయినాక వచ్చిన ఆయన ఒక ఆయన, జాన్సమ్మతో వచ్చిన ఆయన ఒక ఆయన. మరి కాంగ్రెస్ 10 సంవత్సరాల కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా పట్టుకొని రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి నాయకులు వెనకాల ఎవరున్నారు ఒకసారి ఆలోచించారు. మడిపల్లిలో మా గ్రామ పార్టీ అధ్యక్షుడు గత 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టినటువంటి అనేక ఇబ్బందులను ఓర్చుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి వెన్నం సోమిరెడ్డి మీద నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఎవరు? నీతో వచ్చినటువంటి ఎన్నికలు అయిపోయినాక వచ్చినటువంటి క్యాండిడేట్ కదా. అంటే కష్టపడ్డ కార్యకర్తకు జాన్సమ్మ టికెట్ ఇస్తే కావాలని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దయాకర్ రావుతో కుమ్మక్కై మా అభ్యర్థులను ఓడగొట్టలేదా? ఇంకో ఆయన చెప్తాను, నేను కష్టపడ్డ కార్యకర్తల కోసం పనిచేస్తామని. సోమవారంలో ఇనానమస్ గతంలో జరిగింది, ఈసారి కూడా ఇనానమస్ జరగాలి అంటే పార్టీ కోసం కష్టపడ్డ మేకల కుమార్కి ఇద్దామని చెప్పేసి ప్రతిపాదన పంపితే ఆయన వద్దు, ఓసీల కాడ బీసీలను ఎట్టబెడతారని చెప్పేసి మాట్లాడి టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటికీ నౌ స్టిల్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లింగమూర్తిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టి ఒక కాంట్రాక్టరు దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించి సుమారు 1,20,00,000 ఖర్చు పెట్టించి నువ్వు గెలిచినావు, నీ గెలుపు అనుకుంటా ఉన్నావు. 4 తప్ప మొత్తం కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి. పెద్దవంగర మండలంలో చిన్న చిత్త 5-6 గ్రామాలు పోతే మొత్తం కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక తొర్రూరు మండలానికి వచ్చినప్పుడు తొర్రూరు మండలంలో 15 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ జాన్సమ్మ నిలబెట్టిన అభ్యర్థులు గెలిచారు. ఒక 4 కాంగ్రెస్లో మేము టికెట్ ఇవ్వడంలో వాళ్ళకు కొంత అసంతృప్తితో ఆడున్నటువంటి వాళ్ళు జాన్సమ్మకు వ్యతిరేకంగా కాదు, మేమే గెలుస్తాం అనేటువంటి ధీమాతో పోటీ చేసి గెలిచినటువంటి గ్రామాలు 4. అంటే 31 గ్రామ పంచాయతీలో 19 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక 3 గ్రామాల్లో మేము కాంగ్రెస్ వాదులమే కానీ జాన్సమ్మ అంటే మాకు వ్యతిరేకం అని చెప్పేటువంటి వాళ్ళు గెలిచారు. 9 గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 9 గ్రామాల్లో ఒక గ్రామానికి సంబంధించి ఒక గ్రామంలో కాదు చాలా గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను తీసుకొని పోటీ చేయించినటువంటి స్థితి దయాకర్ రావుకు ఉంది. ఇది ఒక ఎత్తు. కానీ వాస్తవంగా గత ఎన్నికలు చూడండి, పోయినసారి సర్పంచ్ ఎన్నికలు చూడండి, ఇప్పుడు చూడండి, తేడా కనబడుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తాను అంటే పోయినసారి అనేక గ్రామాలలో క్యాంపు కార్యాలయానికి పత్రికా సమావేశానికి పిలవడానికి చేసిన పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మతిభ్రమించి మాట్లాడడం జరుగుతుంది. మైబాద్లో ఏదో రోడ్ షో పెట్టినట్టుగా పెట్టి ఎంటీ కార్లను పెట్టి ర్యాలీగా మైబాద్ తీసుకెళ్ళి సర్పంచ్లకు సన్మానం అని చెప్పేసి మీ మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో సన్మానం అని పెట్టిరు. అయ్యా, ఈ సభాముఖంగా పత్రికా ముందు అడుగుతున్నా, మీరు సన్మానం ఎవరికి చేసిరు? ఇంతకీ ఏ పార్టీకి సన్మానం చేసిరు? అసలు మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏం మాట్లాడుతున్నారు? స్టేజ్ మీద మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు గెలిచిన సర్పంచులన్నీ, మీకు వచ్చిన ఓట్లు ఎన్ని మీరు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్కి. అయినా మీరు స్టేజ్ మీద కూడా మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా మీరు చదువుకొని ఉంటే మీకు అర్థమయ్యేది. ఎందుకంటే మీరు ప్రతి చెప్తున్నాం ప్రెస్కి, ఇక్కడే మీరు రిలీజ్ చేస్తున్నాం. మేము మా తొర్రూరు మండలంలో గెలిచిన సర్పంచులు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పోలైన ఓట్లు, ఇప్పుడు సర్పంచ్కి పోలైన ఓట్లు. మేము గెలిచినవి 15 సర్పంచులు కాంగ్రెస్ గెలిచినాయి, 7 రెబల్ గెలిచినాయి. అయ్యా, మీరు గెలిచిన 9 గ్రామ పంచాయతీలు పెద్దవి చిన్నవి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గెలిచి మాటల్లో మీరు మా పార్టీ అభ్యర్థిని తీసుకొని మీరు సర్పంచ్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న నిజం కాదా? మీరే నిన్న చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, రెబల్ నాయకులు చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని బలపరిచిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి మీరు సపోర్ట్ చేశారు? కొన్ని ఊళ్ళలో మీరు క్యాండిడేట్